ఏంట్రా అది? వెల్కమ్ టు డే 19 ఆఫ్ మై వెయిట్ లాస్ సిరీస్. ఈరోజు నేను గుడ్డులో అలవాటు అయిన కొత్త పద్ధతిని చూపిస్తాను. జస్ట్ అంతే, సింపుల్గా చేయొచ్చు. దిస్ ఈస్ ద స్టైలెస్ట్ వే ఆఫ్ పీలింగ్ ఆఫ్ ద ఎగ్ షెల్. పులిహోర అండ్ ఎగ్స్ ఆర్ వెరీ దరిద్ర కాంబినేషన్ బ్రేక్ఫాస్ట్లో అసలు. ఇంక ఈరోజు లంచ్ స్కిప్ చేసేసి మ్యాంగోస్ సరిపెట్టేసుకున్నాను. నా చిన్నప్పుడు మాజాయాడ్లో మ్యాంగోస్ ఇలా ఎలా కట్ చేసాలో నాకు అర్థమయ్యేది కాదు. అంటే మన ఐక్యూ అంతే ఆ రోజుల్లో. వాకింగ్కి వెళ్ళే ముందు కోల్డ్ కాఫీ తాగుతానని చెప్పి పాలు ఫ్రిడ్జ్లో పెడితే ఇది కాస్త గడ్డగట్టేసింది. ఈటింగ్ మిల్క్. కోల్డ్ కాఫీ అంటే ఏం లేదు, జస్ట్ బాగా చిల్లటి మిల్క్లో కాఫీ పౌడర్ వేసుకుంటే చాలు. పంచదార ఇస్ కంప్లీట్లీ ఆప్షనల్. వేసి గిలప్ కొట్టేసామంటే మంచి కాఫీ రెడీ అయిపోయింది. మై కోల్డ్ కాఫీ, బేసిక్ కాఫీ బట్ టేస్టీ. ఇంకా ఈ రోజు నా 10K వాక్ కంప్లీట్ చేసుకోవడానికి ఈరోజు చెరువు గడ్డ దగ్గరికి వచ్చాం. అంటే సడన్గా ఏమైనా ఎమర్జెన్సీ అయితే. యాజ్ ఎ నాన్ వెజ్ లవర్ నాకు రోడ్ల మీద మేకలను చూసినప్పుడల్లా ఒకటే ఫీలింగ్. ఓ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను ఏమన్నానంటే మేక నువ్వు చాలా టేస్టీగా ఉన్నా, నా చేతిలోకి ఎప్పుడు వస్తావు అన్నా. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. దీన్ని ఏదో అంటారబ్బా, చెమిలియనో చిక్రీ చెమిలియన్ ఏదో అంటారు దీన్ని మొత్తానికి. కామెంట్స్లో చెప్పండి ఏమంటారు. అరే తొండ అని మాత్రం చెప్పొచ్చు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్లో బిహేవ్ చేయండి. ఇక్కడ ఈ మర్రి చెట్టు నుండి తాడి చెట్టు లోపల నుంచి ఎలా ములిసిందో ఇప్పుడు ఆ మర్రి చెట్టు ప్రౌడ్గా చెప్పుకోగలదు, ఐఎమ్ ఇన్సైడ్ తాడి చెట్టు అని. ఇఫ్ యూ నో. చాలామంది కామెంట్ సెక్షన్లో వెయిట్ లాస్ అంటున్నావు బట్ పని తిన్నట్టు తింటున్నా అని కామెంట్ చేస్తున్నారు. బట్ నేను చెప్పేది ఏంటంటే నా హెల్త్ కండిషన్కి డాక్టర్ నన్ను రన్నింగ్ చేయొద్దన్నారు. సో ఐఎమ్ లిటరల్లీ వాకింగ్ 10 to 15 kilometers డైలీ. 10 to 15 kilometers నడిచినోడు ఎవ్రీడే 2-3 రోజుల కోసం జంక్ ఫుడ్ తిట్టేమైనా అయిద్దా? అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై 10 kilometers వాక్ ఇంటికి వెళ్ళిపోయి మంచిగా నా లాస్ట్ మీల్ కంప్లీట్ చేసుకున్నాను at 8 PM.